గౌతమ్ అలానే కృష్ణలు ఇద్దరూ కూడా నందు కోసం వెతుకుతూ ఉండగా వాళ్ళ దగ్గరికి రేవతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. కృష్ణ, లేనిపోని కష్టాలు ఎందుకు తెచ్చుకుంటున్నావు? అసలు నువ్వు గౌతమ్కి అలానే నందుకి పెళ్లి చేస్తాను అనేసి అంటున్నావు. మా భవానీ అక్క గురించి నీకు తెలుసా? ఆమె పరువు కోసం ఎంత దూరమైనా సరే వెళ్తుంది. నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా అనేసి రేవతి ఎంత చెప్తున్నా సరే కృష్ణ రేవతిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇద్దరు కూడా నందు ఎక్కడుందా అనేసి అడ్రస్ కోసం వెతుకుతూ ఉంటారనమాట. గౌతమ్ అలానే కృష్ణ ఇద్దరు. మరొక వైపేమో భవానీ ఇక మురారికి చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళకి ఏమన్నా మర్యాదలు కావాలేమో చూడు నాన్న అనేసి పెళ్ళికొడుకు ఉన్న గదికి పంపిస్తుందన్నమాట. ఇక మురారి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు మురారితో ఇలా అంటూ ఉంటాడు, మీ చెల్లి ఎవరి మాట వింటుంది అనేసి అడుగుతాడనమాట. ఇక మురారి అయితే నా మాట వింటుంది, నా భార్య మాట కూడా వింటుంది అనేసి చెప్పగానే అయితే మీ ఇద్దరు మాతో పాటు యుఎస్ వచ్చేసేయండి అనేసి అనగానే ఇక మురారి అడుగుతాడు, ఎందుకు మీరు అలా అంటున్నారు అనేసి. అక్కడే ఉన్న పెళ్ళికొడుకు తల్లి ఇలా చెప్తూ ఉంటుందన్నమాట, అక్కడ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తే తను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనేసి ఇక ముఖం మీద తలుపు వేసేసింది, అందుకే మాకు కొంచెం భయంగా ఉంది, మీ చెల్లికి కొంచెం పిచ్చి ఎక్కువగా ఉన్నట్లుంది అనేసి అనగానే ఇక మురారికి బాగా కోపం వచ్చి, మీకు పెళ్లికి ముందు ఈ విషయాలన్నీ తెలుసు కదా, అయినా సరే ఇలా మాట్లాడుతున్నారేంటి నా చెల్లి గురించి అనేసి పెళ్లి కొడుక్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా గౌతమ్ కృష్ణని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఇక ఇంటికి వెళ్ళిపోదాం పద అనేసి. ఇక కృష్ణ మాత్రం గౌతమ్ ఎన్ని చెప్పినా సరే నా మీద ఒట్టే అన్నయ్య, మనమే ఎలా అయినా సరే గెలుస్తాం, పదండి వెళ్దాం, మనకి ఎలా అయినా సరే నందు ఆచూకీ తెలుస్తుంది అన్న ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక కృష్ణ ఎలా అయినా సరే నందు ఆచూకీ తెలుసుకుని పెళ్లి మండపానికి లోపలికి వెళ్తూ ఉండగా ఇక ముకుంద అడ్డుకుంటుందన్నమాట వాళ్ళిద్దరిని కూడా. ఆగండి, మీరు వెళ్ళొద్దా అనేసి. అయినా సరే ఇక కృష్ణ తన్ని తోసుకుని మరీ ముందుకు వచ్చి పెళ్లి మండపంలోకి వస్తుంది. భవానీ వీళ్ళిద్దరిని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.